బాలు, మీన ఏకాంతంగా ఉండాలని, ఒకరికొకరు దగ్గర కావాలి అన్నట్టు పార్వతమ్మ ఆశపడుతూ ఉంటుంది. అలాగే మీనా చేతిలో పాల గ్లాస్ పెట్టి, అసలు వాళ్ళిద్దరి విషయంలో తను ఏం కోరుకుంటుందన్న విషయం అయితే మీనాకి చెప్తుంది. మీనా కూడా ఉన్న విషయాన్ని చెప్తుంది. మొన్న శాంతి ముహూర్తం పెట్టిన రోజు కూడా ఆయన ఇలా చేశాడు అని, అంటే బాలు మందు తాగిన విషయము, ఎడమొహం పొడమొహంగా పడుకున్నది, ఇదంతా చెప్తుంది. దేవుడా! వీళ్ళిద్దరి మధ్యన దూరం తగ్గించి, వాళ్ళిద్దరు కలిసేలాగా చూడు స్వామి అనైతే దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక పాల గ్లాస్ ఎత్తి తీసుకొని వెళ్తుంది మీనా గదిలోకి. గదిలోకి వెళ్ళగానే గడియ ఎత్తి పెట్టడంతో బాలు కంగారు పడిపోతాడు. ఎందుకు గడియ పెడుతున్నావు అనైతే అంటూ ఉంటే, ఎందుకు ప్రతిదానికి కంగారు మీకు అనైతే చెప్తూ బాలు పక్కన కూర్చొని పాల గ్లాస్ అయితే ఇస్తుంది. ఏ పోలగంప, నీకు తెలీదా నేను పాలు తాగననేది అంటూ ఉంటే, నాకు తెలుసు కానీ మా అమ్మకు తెలియదు కదా నీకు ఇంత మంచి లక్షణాలు లేవని అనైతే చెప్తూ ఉంటే, ఇక అప్పుడు సరేలే నోరు మూసుకొని తాగు నువ్వు పాలనైతే చెప్పి బలవంతంగా బాలుతో మీనా ఆ పాలనైతే తాగిస్తుంది. ఇక అలాగే ఏంటి నువ్వు నా మీద కోపడుతున్నావు, రంకెలేస్తున్నావు, మీ ఇంటికొచ్చావని నువ్వు పెద్ద ఫోజులు కొడుతున్నావా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఫోజులు లేవు ఏం లేవులే కానీ అనైతే చెప్తూ మీనా వెళ్ళి తన కోసం బెడ్ అయితే వేసుకుంటూ ఉంటే, ఏయ్ ఏంటి నువ్వు ఈడ పడుకుంటున్నావు అన్నట్టు అడుగుతాడు. ఇది మీ ఇల్లు కాదు, నీ గదిలోకి వచ్చిన పర్మిషను, ఎక్కడ పడుకోవాలి ఇది మా ఇల్లు, నా ఇష్టం వచ్చిన దగ్గర పడుకుంటానని అయితే చెప్పి పడుకుంటుంది. ఇక బాలు కూడా పడుకుంటాడు. ఇంక బాలుని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకున్న అపార్థాలన్నీ తొలగిపోయాయి కదా! రాత్రంతా నిద్రపోకుండా బాలునే చూస్తూ ఉంటుంది. బాలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సత్యం చెప్పిన మాటలు, ఆ ముసలావిడొచ్చి చెప్పిన మాటలు, నీ మొగుడులో రాజు కళ ఉట్టి పడుతుందమ్మా అని చెప్పినవి, తన తమ్ముడు చెప్పినవి ఇయన్నీ గుర్తు చేసుకుంటూ నేనెంత అపార్థం చేసుకున్నాను ఈడ్ని అనైతే అనుకుంటూ చాలా బాధపడుతూ, అలాగే ఓ పక్క సంతోషపడుతూ కూడా, నిజంగానే నేను చాలా అదృష్టవంతురాలిని. ఈయన తప్పుగా అర్థం చేసుకున్నాను. నా మనసు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈయన విషయంలో అనైతే చెప్తి బాలుని కన్నార్పకుండా మొహంలో చిరునవ్వుతో బాలునే చూస్తూనే ఉండిపోతుంది మీనా. మరి నెక్స్ట్ ఏమవుతుందనేది కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్